స్తుతి అర్పించుట దేవుణ్ణి కీర్తించుటే అన్నారు. అందరు బట్టి దేవా స్తోత్రములు 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 స్తుతి స్తోత్రములు. పరిశుద్ధ పరిశుద్ధ వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న యేసయ్య నీకే వేలాది కోట్లాది స్తుతి 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 స్తోత్రములయ్యా. సర్వకృపానిధి యేసయ్య నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వకృపానిధి యేసయ్య నీకే వేలాది కోట్లాది స్తుతి 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 స్తోత్రములయ్యా. సర్వకృపానిధి యేసయ్య ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేస్తున్న దేవా నీకే వేలాది కోట్లాది స్తుతి 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 స్తుతి. సర్వకృపానిధి యేసయ్య నీకే వేలాది కోట్లాది స్తుతి 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 స్తోత్రములయ్యా. అయా ప్రభా తండ్రి సర్వశక్తి సంపన్నుడా, దావీదు కుమారుడా, దేవుని కుమారుడా, అయా ప్రభా తండ్రి మధ్యాహ్న కాలమందు చేర్చున్న ఆరాధన నుంచి ఆస్వాదించిన ప్రభా మీరే తోడున్న దేవా. పచ్చని కాల్చిన ప్రభా, దురాత్మను కాల్చిన ప్రభా, చదబడి శక్తులు కాల్చిన ప్రభా, సైతాన శక్తులు కాల్చిన ప్రభా, యేసు రక్తముని కుమరించిన ప్రభా తండ్రి సర్వశక్తి సంపన్నుడా. యేసయ్య ప్రయాణాల రాకపోకల్లో ఎంతగానో తోడుకున్న దేవా ఈ బిడ్డల పట్ల చేసిన మేలకే దేవా నీకే వేలాది కోట్లాది స్తుతి స్తోత్రములయ్యా. సర్వకృపానిధి సర్వశక్తి సంపన్నుడా, అయా అద్భుతాలు దయచిన ప్రభా, ఆశ్చర్యకార్యములు దయచిన ప్రభా, అయా ఎంతగానో ఆరోగ్యనిచ్చే దేవ స్తోత్రములయ్యా. ప్రయాణాలు తోడుకున్న దేవ స్తోత్రములయ్యా. అయా ఆత్మీయంగాను ప్రభా ఎంతగానో తోడుండి మీరు బలాన్ని ఇస్తున్నారు దేవా, శక్తిని ఇస్తున్నారు దేవా. స్తోత్రములు 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 స్తోత్రములు. ఈ బిడ్డలో చేసిన ప్రతి ఒక్క ప్రార్థన ఆలకించి ప్రార్థన జవాబు దయచేయండి ప్రభా. అయా నోరు తెరిచి బాగుగా నేను స్తుతిస్తున్నారు దేవా. అద్భుతము దయచేయి, ఆశ్చర్యకరము దయచేయి, శక్తి దయచేయి, బలం దయచేయి, ఆదరణ దయచేయి, పరిశుద్ధాత్మ శక్తి దయచేయి, బలం దయచేయి. నజరేసు క్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. ప్రభు క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. అందరు బాగున్నారండి? బాగుంటే థ్యాంక్ యూ అని చెప్దామండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీకా సువార్త 5వ అధ్యాయము 2వ వచనము. దయచేసి బైబిల్ ఉన్నవారు మీ బైబిల్ను తెరచి మీకా సువార్త 5వ అధ్యాయము 2వ వచనము చదవలసిందిగా వేడుకుంటున్నానండి. మీకా సువార్త 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములోని నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష బాగుచుండెను. ఆమేన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏం చెప్తున్నారండి? బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములోని నీవు స్వల్పమైనను నా కొరకు ఇజ్రాయేలు ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఆమేన్. థ్యాంక్ యూ. ఇజ్రాయేలు ఏలబోవారు ఎవరండి? ఇజ్రాయేల్ ఏలబోవారు ఎవరు? ఇజ్రాయేల్ అంటే ఎవరండి? దేవుడి బిడ్డలు. ఎవరండి? దేవుని బిడ్డలు. దేవుడి బిడ్డలు ఏరపోయేది ఎవరండి? ఎవరు వెళ్తారు దేవుడి బిడ్డల్ని? దేవుడే కదా. ఎవరండి? దేవుడే ఏలుతాడు. ఎక్కడి నుంచి వస్తాను అంటున్నారండి? ఎక్కడ నుండి? యోధా.
బెత్లెహేమా, నువ్వు అల్పమైన దానివి కావు, నీలో నుండి ఏలబోవాడు వస్తున్నాడు. అల్పమైన అంటే ఏంటి? తక్కువ, హీనమైన స్థితి. అల్పమైనదంటే ఏంటి? లెక్క చేయరు ఎవరు. అల్పమైనదంటే ఏంటి? పట్టించుకోరు, తృణీకరిస్తారు, హేళన చేస్తారు. నీ పని ఇంతే, నీ పరిస్థితి ఇంతే, నీ ఆరోగ్యం ఇంతే, నీ కుటుంబ పరిస్థితులు ఇంతే, నీ వ్యాపార పరిస్థితులు ఇంతే అని వెక్కిరించి హేళన చేస్తారు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? పడిపోయిన వారిని, పెంట కుప్పల మీద ఉన్న వారిని, ఏమండి, దీనులని, దరిద్రుని పైకి లేవనెత్తే దేవుడు ఎవరండి? యేసు ప్రభువారు. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ర, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, పాదాలకు వేలాది కోట్లాది స్తుతి స్తోత్రమయ్యా. మరి ప్రభా తండ్రి, కొద్దిగా సమయం లేట్ అయినా ప్రభా ఎంతో ఆసక్తితోనూ ప్రభా ఇష్టముతోనూ ప్రభా ఆసక్తిగా ఎదురు చూస్తూ వాక్యానికి కొరకు, మరి ప్రార్థన కొరకు మరి ఇంట్రెస్ట్గా చేస్తున్న బిడ్డలందరూ దీవించి ఆశ్రయించనయ్యా. శక్తిని దయచేయి, బలమును దయచేయను ప్రభా. అలాగే నీ వాక్యదానంలో వెలిచిండగా ప్రభా తండ్రి, పాటల్లో తొడుగున్న దేవా స్తోత్రములయ్యా, వాయిద్యాల్లో తొడుగున్న దేవా స్తోత్రములయ్యా, అలాగే సాక్ష్యాల్లో తొడుగున్న దేవా స్తోత్రములయ్యా. వాక్య పరిచయంలో వెలిచుండగా మీరే తోడుండి ముందుండి నడిపించిన దేవా. ఆయా ప్రభా తండ్రి, నీ నోటి బోర కింద వాడుకోండి దేవా. మంచి నేలలో పడిన విత్తనం వలె నూరింతల ఫలమును దయచేయి, కానేరు ఫలమును తీసివేయి, వినగల చెవును దయచేయి, గ్రహించగల హృదయమును దయచేయి. నీ యొక్క మహిమ, ప్రభావము, ఘనత తెలుసుకునే జ్ఞానాన్ని మాకు అనుకరించండి దేవా. బుద్ధి, కుశలత, భయభక్తులు కలిగిన హృదయాన్ని మాకు దయచేయి. నజరేసు క్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. బాగున్నారండి? బాగున్నామమ్మా. మరి యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారు అని మనం అనుకుంటాం. ఏమండి? యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారు? బెత్లెహేములో. మరి రాత్రికాల సమయంలో మనం లోకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనంలో ఏం చెప్పుకుందామండి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ. ఇక్కడ పట్టణం అంటున్నారు, అక్కడ బెత్లెహేం అంటున్నారు. ఏమండి? కన్ఫ్యూజన్ లేదా? కన్ఫ్యూజన్ ఉందా లేదా? ఇక్కడేమో బెత్లెహేం అంటున్నారు, అక్కడికేమో దావీదు పట్టణం అంటున్నారు. ఇది ఎక్కడ వచ్చిందిరా గోల? ఏం చేయమంటారు? ఎక్కడ పుట్టాడో దేవుడు అర్థం కావట్లేదు అని కన్ఫ్యూజన్ రావచ్చు చదివినప్పుడు. అవునా? ఎందుకని? ఏమండి? ఎందుకనంటే ఏం మాట్లాడరేంటి? మత్తయి సువార్త 2వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూసుకున్నట్టయితే, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేం వారందరూ కలవరబడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులు ప్రజల్లో శాస్త్రులందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టిన వారిని అడిగిను. వారు యోదయ బెత్లెహేములో ఏలననగా, యోధా దేశమా బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులు ఎంత మాత్రము అల్పమైన దానివి కావు, ఇజ్రాయెల్లో నా ప్రజలు పరిపాలించే అధిపతి నీలో నుంచి వచ్చును. ఆమేన్. ఇజ్రాయెల్ను పరిపాలించే అధిపతి ఎక్కడి నుంచి వస్తాడంటండి? బెత్లెహేము. అవునా? మరి ఇక్కడ దావీదు పట్టణమందు రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటున్నారేంటి? అర్థమైందా వాక్యం? లోకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం, మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బెత్లెహేము గ్రామము ఏంటిదంటండి? బెత్లెహేము అనేది ఒక గ్రామము. దావీదు పట్టణం అనేది ఏంటిది? సిటీ. ఇప్పుడు మనకి విజయవాడ ఉందండి. సిటీ అంటే ఏంటి? పట్టణం. విజయవాడే అంటాం. అవునా? మరి మండలం అంటే గన్నవరం మండలం అంటారు. అవునా? గ్రామం అంటే ఏం చెప్తారు? గన్నవరం గ్రామం అంటారా? కేసరపల్లి అంటారు. ఏమండి? కేసరపల్లి అంటారు. ఇప్పుడు మనకి సెంటర్ ఏముంది? విజయవాడ. అవునా?
మనం డైరెక్ట్గా చెప్తే గుర్తుపట్టగలమా? తెలిసిద్దా? కేసరపల్లి అంటే చాలా ఊర్లు ఉంటాయి, అవునా? ప్రపంచ పటంలో చూసుకున్నట్టయితే అయితే దాని మెయిన్ స్థానం ఎక్కడ? పట్టణం. అయితే ఇక్కడ మనకు తెలియదు, గూగుల్ మ్యాప్లో కొట్టినప్పుడు ఏమొచ్చింది? బెత్లెహేమ్ అంటే కనపడదు అక్కడ. ఇదేంట్రా బైబిల్లో లేదు, దేవుడు అబద్ధం చెప్పాడేమో, ఇక్కడ లేదేమో మనం అనుకుంటాం, అవునా? యెరూషలేము అని కొట్టాలి. ఏంటిదండి? యెరూషలేము. యెరూషలేము ఏంటిదండి? పట్టణం. అది యెరూషలేము, అది సిటీ. ఇక్కడ దావీదు పురం అనేది ఏంటిది? పట్టణం, ఇది సిటీ, అవునా? యెరూషలేము అనేది ఏంటిది? కేంద్ర స్థానం. క్షమించండి, యెరూషలేము అనేది కేంద్ర స్థానం. యెరూషలేములో ఇక్కడ ఉంటుంది బెత్లెహేము, చిన్న గ్రామం, అది చిన్న గ్రామం. అయితే యెరూషలేముతో చూసుకున్నప్పుడు ఈ యొక్క బెత్లెహేము చాలా చిన్నది, జనాలు కూడా తక్కువ, అధికారం కూడా తక్కువ, అవునా? నిజంగా మనం చూసుకున్నట్టయితే ఢిల్లీ చూసినట్టయితే ప్రధానమంత్రి గారు ఉంటారండి, అవునండి? మరి అలాగే గుంటూరు చూసుకున్నట్టయితే ప్రధాన మంత్రి గారు ఉన్నట్టయితే నెక్స్ట్ ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉంటారు, అవునా? మరి అలాగే ఇక్కడ కేసరపల్లి గ్రామం చూసుకున్నట్టయితే ఎవరు ఉంటారండి? సర్పంచ్ గారు ఉంటారు, అవునా? పై అధికారి స్థాయి నుంచి రెండో అధికారి నుంచి మూడో అధికారి నుంచి నాలుగో. ఇప్పుడు అర్థమైందా? యెరూషలేము అనేది మెయిన్. అక్కడ యెరూషలేము అనేది మెయిన్. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ అనేది ఎలాగనేది రాష్ట్రం కింద వచ్చింది, అలాగే అక్కడ జెరూసలేం అనేది మెయిన్ కేంద్ర స్థానం, సెంటర్ అది, అవునా? దాని నుంచి బెత్లెహేం అనేది ఒక చిన్న గ్రామం, కేసరపల్లిలాగా, అవునా? అక్కడ దేవుడు జన్మించాడు. ఎందుకంటే బెత్లెహేంలో ఎందుకు పట్టాలి? కేసరపల్లిలో పట్టొచ్చుగా దేవుడు. అక్కడ మేము వెళ్ళలేముగా, కుదరదుగా. ఎందుకు పుట్టాడు అక్కడ? ఇక్కడ పుట్టొచ్చుగా మనం అనుకోవచ్చు, అవునా? బెత్లెహేమును మనం చూసుకున్నట్టయితే జెరూసలేము ఇటు మన భారతదేశం నుంచి, అటు ఆఫ్రికా ఖండం నుంచి ఇటు మధ్యలో ఉంటుంది అన్నమాట. ఇది ఎక్కడ ఉంటుందండి? మధ్యలో, మ్యాప్కి సెంటర్గా ఆ దేశాన్ని, ఈ దేశాన్ని, అన్ని దేశాలని కలుపుతూ మధ్యలో ఉంటుంది. ఇది ఏంటిదండి? జెరూసలేం. ఏం దేశం అండి? జెరూసలేం దేశం. ఆ దేశాలన్నింటినీ కూడా కలుపుతూ మధ్యలో ఉంటుంది, సెంటర్గా. ఆ సెంటర్లో దేవుడు పుట్టాడు. ఎందుకని? ఎక్కడైనా సరే వ్యాపించాలన్నా, ఎక్కడైనా సరే ఏదైనా చేయాలన్నా ముందు సెంటర్లో ఉండాలి. ఎక్కడ ఉండాలండి? సెంటర్లో ఉండాలి. ఆ సెంటర్ నుండి దేవుడు చాలా వాస్తులు చూస్తాడు. దేవుడు చాలా పర్టికులర్గా ప్రతి ఒక్కటి తూచాగా దేవుడు చేస్తాడు. అవన్నీ ఒక నిబంధన ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది. దేవుడు ఏం చేసినా కూడా దానికి చాలా ఉంటాయి అన్నమాట, లాజిక్లు, అవునా? ఉదాహరణ, మనము ఒక బకెట్ నార్మల్గా నడుస్తూ ఉంటాం. మనం నడుస్తూ ఉంటే ఏం కావాలి? మనము బ్యాలెన్స్ కావాలి. మనం అప్పుడే ఇక్కడ నడవగలం, అవునా? ఆ బ్యాలెన్స్ ఏంటి? మనకి స్ట్రైట్గా ఈ భూమి ఆకర్షణ అంటారు. ఇక్కడ భూమి మీద నడవడానికి మనకేం కావాలి? ఆకర్షణ కావాలి. ఏం ఆకర్షణ? గురుత్వాకర్షణ అంటారు. అంటే కిందకి లాగడానికి అంటిపెట్టుకొని, అవునా? అలాగ నడిచేటప్పుడు మనం అటు ఇటు తూలి పడిపోకుండా మనకి సెంటర్ ఆఫ్ పాయింట్గా ఉంటుంది ఆకర్షణ. అలాగే మరి అంతరిక్షంలో, ఆకాశంలో ఏం జరుగుతుంది? పైకి వెళ్ళిన తర్వాత ఎగురుతూ ఉంటారు, నడవరుగా. ఎందుకని? అక్కడ పవర్ అనేది చాలా దూరంగా ఉంటుంది, అందుకని అక్కడ ఎగురుతూ ఉంటారు. ఆకర్షణ అనేది ఉండదు, ఒక స్థిరం ఉండదు. మనకి ఇక్కడ స్ట్రైట్గా ఉండదన్నమాట ఆకర్షణ అనేది. దానివల్ల అటు ఇటు తిరిగిపోవడం, ఊగిపోవడం, పర్టికులర్గా అక్కడికి వెళ్ళాలంటే చేరుకోలేము మన గమ్యాన్ని. ఉదాహరణ, అయస్కాంతాన్ని మనం చూడొచ్చు.
అయస్కాంతం రెండు దగ్గర పెట్టినప్పుడు ఎలాగుంటే అతుక్కుపోతాయి, మనం ఎంత విడదీయాలన్నా. అవునా? అదే దూరంగా పెట్టి ఇక్కడ అంటే అతుక్కుంటాయా? ఆపోజిట్లో పెడితే అతుక్కుంటాయా? తిరిగి మళ్ళీ యువతలు పడిపోయి ఇట్లాగ వచ్చేస్తాయి. అవునా? అలాగే యేసు ప్రభు వారు కూడా సెంటర్ ఆఫ్ పాయింట్లో జన్మించాడు. అక్కడి నుంచి సువార్త అన్ని దేశాలకు వ్యాపించేటట్టు దేవుడి యొక్క ప్రణాళిక అనమాట. ఆమేన్. థ్యాంక్ యూ. జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తు రక్తములో కడగబడి మనల్ని తీసుకోవాలని దేవుడు యొక్క నిర్ణయం అన్నమాట. అలాగే తాను ఎక్కడ పుడితే సువార్త కరెక్ట్గా అన్ని దేశాలు వ్యాపిస్తుందో అక్కడే పుట్టాడు దేవుడు. ఆమేన్. అదే బెత్లెహేం. థ్యాంక్ యూ. ఈ బెత్లెహేం అంటున్నారు. ఈ బెత్లెహేం అంటే అర్థం ఏంటండి అని మనం అడగచ్చు. బెత్లెహేం అంటే ఆశీర్వాదం, ఆహారం నిల్వ ప్రదేశం, రొట్టెల దేశం. ఇంకా మనం చెప్పాలంటే ఏంటిదండి? బెత్లెహేం అంటే ఆశీర్వాదం అనమాట. బెత్లెహేం అంటే అక్కడ ఆహార పదార్థాలు తీసుకునేది రొట్టెలు ఎక్కువ అనమాట. ఆ రొట్టెల నిల్వ స్థానం, అది సమృద్ధిగా ఉంటుంది అక్కడ. అలాగే చరిత్రను మనం చూసుకున్నట్టయితే యాకోబు గారి భార్య రాహేలు మరణించిన ఆమెని అక్కడ బెత్లెహేము ఎఫ్రతా మధ్యలోనే ఆమెను పాతిపెట్టారు. మొదటి అంశం. రెండవ అంశంగా మనం చూసినట్టయితే దావీదు, మహారాజు అయిన దావీదు, ఆయన పుట్టిక, ఆయన గొర్రెలు కాచినది, ఆయన అభిషేకించినది, దేవుడు ఏర్పాటు చేసినది ఆ బెత్లెహేములోనే మహారాజుగా చేసింది. ఆ బెత్లెహేం నుంచే వచ్చాడు దావీదు పురము కూడా అక్కడ కట్టారు. దేవుడేమన్నాడు? దావీదుకు వాగ్దానం ఇచ్చాడు, సూర్యుడు నిలిచినంత కాలము నీ సింహాసనము నిత్యము నిలుచును. దావీదు కుమారుడగు యేసుక్రీస్తు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దయ్యా. కుంటివాడు గుడ్డివాడు ఏమంటారండి? దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దని ఆయన పిలుస్తారు. పిలిచినప్పుడు ఆయన వచ్చి ఆయన ముట్టి స్వస్థపరుస్తాడు. అవునా? మరి మూడవదిగా మనం చూసుకున్నట్టయితే ప్రవక్తల ద్వారా ప్రవచించబడినది బెత్లెహేములో దేవుడు జన్మిస్తాడని. అక్కడి నుంచి యేసుక్రీస్తు జన్మించి జనులందరినీ పరిపాలిస్తానికి వస్తాడని రాజు. అలాగే దేవుడు కూడా వాగ్దానం ఇచ్చాడు కండి, యాకోబుని ఇజ్రాయేల్గా చేశాడు, ఇజ్రాయేల్లో నుంచి ఏలువాడు వస్తాడు. అవునా? జనులందరినీ ఏలుబడి చేస్తారు. మరి ఆ అబ్రహాంకి దేవుడేమిచ్చాడు? వాగ్దానం ఇచ్చాడు, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె భూమి మీద విస్తరింప చేస్తా, వారి వలన నీ నుంచి రాజులు వస్తారు, ప్రధానులు వస్తారు, మంత్రులు వస్తారు, వారందరి చేత దీవించబడతారు, ఆశీర్వదించబడతారని. అవునా? వారి వాగ్దానాలు ఏమైపోయినాయి? వాటన్నిటినీ లింక్ చేసుకుంటూ కలుపుకుంటూ దేవుడు వచ్చాడు. అలాగే ఇంకోటి ఏంటిదంటే రూతు బోయజ్. ఎవరండి? రూతు బోయజ్. మరి రూతు నయోమి ఉన్నారు, అత్త కోడలు. ఆ బెత్లెహేంలో ఉన్నప్పుడు అంతా సర్వ సమృద్ధి ఉంది. ఎప్పుడైతే ఆ బెత్లెహేం నుంచి బయటకు వచ్చారో వారికి ఏమైంది? ఆశీర్వాదాలు కోల్పోయారు, భర్తను కోల్పోయింది, అంతా పోయింది. పోయిన తర్వాత అతన్ని వెంబడించింది. మరి తర్వాత తన బంధువైన బోయాజుని వివాహం చేసుకుంది, అత్తగారు చేసుకోమంటే. చేసుకున్న తర్వాత దేవుడు అక్కడ వాగ్దానం ఇచ్చాడు. మరి విధవరాలు కదా, అన్నీ పోగొట్టుకుంది కదా. అవునా? మరి తృణీకరిస్తారుగా బేదలని, విధవరాలని, మతి స్థిమితం లేని వారిని, చంటి పిల్లల్ని. దేవుడు ఏమన్నాడు? తన పరలోక రాజ్యం వారిదే. అవునా? ఎవరికి ఇచ్చాడు వాగ్దానం? నయోమి అవమానించబడ్డది, విధవరాలుగా. నయోమి అన్నీ పోగొట్టుకుంది. అన్నిటి కూడా దేవుడు ఏమన్నాడు? తన వంశావళిలో యేసుక్రీస్తు వారు జన్మించారు. చూసారండి? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూసుకోవచ్చు. మత్తయి సువార్త 1వ అధ్యాయం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు
ఏమండి, ఇలాగ మనం చదువుకున్నట్టయితే 5వ వచనంలో బోయాజు కనెను, బోయాజు రూతును, ఒబేదేము యెష్షయిను దావీదుని కనెను. ఆమేన్. దావీదు కుమారుడగు యేసుక్రీస్తు. సింపుల్గా చెప్పేశా 4 వచనాల్లో, క్షమించండి 4 పదాల్లో నేను చెప్పేశా. ఆ 1వ అధ్యాయం మత్తయి సువార్త 1 నుంచి నిజంగా 10 వచనాలు మనం చూసుకున్నట్టయితే వివరం ఉంటుంది మొత్తం. అవునా? బెత్లెహేములో పుట్టాల్సిన అవసరం ఏంటి? కేసరపుల్లో పుట్టొచ్చుగా యేసురాజు గారు. కారణం మొదటిదేంటి? దీనులని, దరిద్రుని, ఏమండి, పెంట కుప్పల మీద ఉన్న వాళ్ళని లేవనెత్తుతానన్నాడు దేవుడు మొదటిగా. అవునా? అలాంటి వారికి దేవుడు మొదటి ప్లేస్ ఇస్తాడు. మనిషి కుమారుడు దేనికి వచ్చాడు? నశించిన వారిని వెతికి రక్షించడానికే భూకే వచ్చాడు దేవుడు. అంతేగాని అన్ని బాగున్న వారిని రమ్మల్లా, అన్ని బాగున్న వారిని రమ్మల్లా. నిజంగా మనం యోహాను సువార్త మనం చూడొచ్చండి. యోహాను సువార్త మన వల్ల కాదనుకుంటాం, మనకిష్టం లేదనుకుంటాం, మనం ఏమి చేయలేము అనుకుంటాం. కానీ దేవుడు నిన్నే ఎంచుకుంటాడు, నీ ద్వారానే కార్యం చేయాలనుకుంటాడు దేవుడు. అది మనకు అర్థం కాదు, మనకు అర్థం కాదు. కానీ దేవుడు బలహీనులను ప్రేమిస్తాడు. ఎవరిని? బలహీనుల్ని దేవుడు ప్రేమిస్తాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూద్దామండి. ఇక్కడ ఒక అతనున్నాడు. యూదుల పండగ ఒకటి వచ్చును గనక యేసు యెరూషలేముకు వెళ్ళును. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్తా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు గలవు. ఆయా సమయంలో దేవదూతలు కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదటి ఎవడు దిగున వాడు ఎట్టివాడు వ్యాధి గలవాడైన బాగుపడును. గనుక ఆ మండపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఉచ్చ కాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గలవాడు ఉన్నాడు. ఎప్పటి నుంచి అంటే 38 ఏండ్లు, 38 సంవత్సరాల నుండి ఇక్కడే ఉన్నాడంట. అయితే యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఈ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపర కోరవా వారిని అడిగాడు. ఎన్నాళ్ళు ఉంటావా ఇక్కడ? స్వస్థపడాలని లేదా? స్వస్థపరచాలని లేదా? దేవుడు నీకు బాగుపడాలని లేదా? ఎక్కడ మురుగుంట్ల కాలేత అక్కడే నా కాలు రావట్లేదు లాగేవాడు ఎవడు లేడు. ఏంటంటే నా కాలు రావట్లే, లాగేవాడు ఎవడు లేడు అనుకుంటే నువ్వే లాక్కోవచ్చుగా. ప్రభు అడిగాడు, 38 సంవత్సరాల నుంచి ఇక్కడ పడి ఎడుతున్నావు, స్వస్థపడాలని లేదా నీకు? అయ్యా ఉందయ్యా. సాగు చెప్తాం మనం. అయ్యా నేను వచ్చే లోపు నా పక్కనోడు వచ్చి వెళ్ళిపోతున్నాడయ్యా, నన్ను ఎవడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టట్లా, ఆ కోనేటి దగ్గర తీసుకురావట్లా, నేను వెళ్ళేలోపు ఎవడోటి వచ్చి దాన్ని మునిగి వెళ్ళిపోతున్నాడు, అందుకే స్వస్థత రావట్లేదని. నువ్వు స్వస్థపడాలని కోరుకుంటున్నావా? వెంటనే లేచి నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి, నీ పరుపెత్తుకొని లేచినాడు అన్నాడు దేవుడు. ఆమేన్. థ్యాంక్ యూ. ఎప్పుడైతే విశ్వసించాడో లేచి పరుపెత్తుకొని నడిచాడు. పాపాలు క్షమించబడ్డాయి. ఏమైనాయండి? క్షమించబడ్డాయి. ఎవరి దగ్గరికి వెళ్ళాడు దేవుడు? శాస్త్రుల దగ్గరికి వెళ్ళా. అయ్యగారు వాక్యం ఎలా చదువుతున్నారు, కానికేమైనా ఇస్తారని అడగలా. అవునా? పరిసేరు దగ్గరికి వెళ్ళి, పరిసేరులు ఏం చేస్తున్నారు మీరు, మనం ఒకటే అని అడగలా దేవుడు. ధనవంతుడి దగ్గరికి వెళ్ళి నీ సొమ్మును నాకు ఇవ్వు, నీకు వృద్ధి చేస్తానని అన్నా దేవుడు. 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు. ఎవ్వడో నా కోనేటి దగ్గరికి తీసుకెళ్ళాడే. 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు. ఎవడో నన్ను ముట్టి అక్కడ నీటి దగ్గర తీసుకెళ్ళాడే. నేను ములిగే లోపే
ఎవడోడు ములుగుతున్నాడే అని ఎంత వేదన పడ్డాడు, ఎంత బాధపడ్డాడు, ఎంత కన్నీరుతో ఉన్నాడు, ఎంత కుంగిపోయి ఉన్నాడు, ఎంత మానసికంగా దిగజారి ఉన్నాడు, ఎంత ఆర్థికంగా మానసికంగా కుటుంబం వద్దా, పిల్లలు వద్దా, ఆహారం వద్దా. 38 సంవత్సరాలు అక్కడ పడి ఉంటే జీవితమే సగం అయిపోయింది. అవునా? ఎలాగా బతుకు పరిస్థితి. యేసు ప్రభువారు అతన్నే దృష్టించాడు. అంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ వదిలేసి 38 సంవత్సరాల నుంచి ఇతను ఎక్కడే ఉన్నాడు, కదలట్లేదు, మెదలట్లేదు, అసలు నీకు స్వస్థపడాలందా లేదని అడిగాడు దేవుడు. అలాగే బెత్లెహేమ్ అని ఒక గ్రామము, పల్లెటూరు, అది చాలా పల్లెటూరు, జనాలు తక్కువ, అది అల్పమైంది, దాని లెక్కలోకి రాదు. ఇప్పుడు గూగుల్ మ్యాప్లో మనం తీసినా కూడా బెత్లెహేమ్ అని కొడితే తొందర రాదు, జెరూసలేం అని కొడితేనే వస్తుంది. అంత అల్పమైంది, అంటే చిన్నది, తక్కువ, దానినే దేవుడు ఎంచుకున్నాడు. చూసారా? అమ్మేన్, థ్యాంక్ యూ. ఘనహీనమైనది ఘనమగాను, ఘనహీనమైనది ఘనమగాను నేను చేయగలనని దేవుడు ఆ జన్మించడం ద్వారా దేవుడు వాక్యముని ఏం చేశాడండి? ప్రవచనాన్ని దేవుడు నెరవేర్చాడు. బిలాము ప్రవక్త కూడా పలికాడు. ఒకానొక సందర్భంలో ఇజ్రాయేల్ని శపించదామని వచ్చాడు, కానీ దేవుడు శపించద్దని చెప్పిన సందర్భంలో అక్కడ బిలాము ప్రవక్త చెప్పాడు ఏంటంటే, ఇజ్రాయేల్ నుంచి వస్తాడు, ఏలుతాడు రాజుగా అని చెప్పాడు ఆయన. రాజదండం వచ్చింది. ఆ వచనం కూడా మనం చూడొచ్చండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 15 నుంచి 17 వచనం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 15 నుండి 17. సంఖ్యాకాండం. ఉపమాన రీతిగా ఇట్లనను, బెయోరు కుమారుడైన బిలాము వచ్చి దైవోక్తి కనులు తెరిచిన వానికి వచ్చిన దైవోక్తి దైవవాక్కులను వినిన వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరశవరై కనులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందును. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన చూచుచున్నట్టు కానీ సమీపంగా ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండ్రము ఇజ్రాయేల్ నుండి లేచును. ఆమేన్, థ్యాంక్ యూ. ఎప్పుడండి సంఖ్యాకాండం ఇది? ఆది కాండము, నిర్గమకాండము, ఏమండి, లేవియ కాండము, సంఖ్యాకాండం, 4 కాండం అన్నమాట. అవునా? పంచకాండాలు అంటారు బైబిల్లో. ఆ పంచకాండాల్లో 4వ కాండంలో ఏమైంది? దేవుడు ఇక్కడ బయలుపరిచాడు. ఎప్పుడో 4000 సంవత్సరాల క్రితమే దేవుడు బయలుపరిచాడు ఇక్కడ. అవునా? ఏమని? యాకోబులో ఒక నక్షత్రము ఉదయించును, ఇజ్రాయేలు రాజదండము ఏలును. చూసారా? ప్రవక్తల మాట నెరవేర్చడానికి దేవుడు వచ్చాడు. ప్రవచనాలను కొట్టివేయడానికి కాదు, ఆ ప్రవచనాన్ని దేవుడి యొక్క మాట వదిలేడంటే దాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు వచ్చాడు. ఆ నక్షత్రము దారి చూపించింది. ఆ స్టార్, ఆ వెలుగు ఎవరిని చూపించింది? యేసయ్యను. సజీవుడైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, ఆయన అక్కడ ఉన్నాడని మార్గాన్ని చూపించింది. అందుకే తూర్పు దేశ జ్ఞానులు వెంబడించుకుంటూ వెళ్ళారు. ఆమేన్, థ్యాంక్ యూ. చరిత్ర చెబుతుంది ఇక్కడ. ఏమని? నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇజ్రాయేల్ నుండి లేచును. నక్షత్రం అంటే వెలుగు చూపే మార్గము. తూర్పు దేశ జ్ఞానులు ఏం చేశారు? ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది, ఆ వెలుగుకి సంబంధించి ఏంటని ఆ చరిత్ర మొత్తము, ఆ శాస్త్రాలు మొత్తము, ఆ అధ్యాయాలు మొత్తము, ఖగోళ శాస్త్రము, భూశాస్త్రము, అలాగే నక్షత్రాలు, వీటన్నిటిలో కూడా అన్నిటినీ, శాస్త్రాలు అంటే మామూలు విషయాలు కాదండి. జ్ఞానులు అంటే అన్ని శాస్త్రాల మీద పట్టున్నవారు. వాళ్ళందరూ
ఈ శాస్త్రాలన్నీ కాచి వడపోచి తెలుసుకొని ఒక కారణ జన్ముడు ఉదయించాడు, ఆయన మనం దర్శించుకోవాలని వారందరూ ఏం చేశారు? ప్రయాణమయ్యారు. దాని గురించి మనం ఇంకో రోజు మాట్లాడుకుందాం, జ్ఞానుల గురించి. ఇప్పుడు దేవుడు బెత్లెహేములో ఎందుకు పుట్టాడు అనడానికి మనం చూద్దాం. మరి అక్కడి నుంచి ఇక్కడికి ఏమయ్యారండి? వచ్చారు. యాకోబుల నక్షత్రం ఉదయిస్తుందంటే దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడా లేదా? మత్తయి సువార్తలో, లూకా సువార్తలో యాకోబుల నక్షత్రం ఉదయించిన ఆ నక్షత్రం కోసం వెంటబడి ఎవరు వచ్చారు? జ్ఞానులు వచ్చారు. ఆమేన్, థ్యాంక్ యూ. నక్షత్రం అంటే వెలుగు, మార్గము చూపేవాడు. వెలుగు ఎవరండి? యేసు ప్రభువారు. అలాగే రాజదండం అంటే ఏంటండి? పరిపాలన, అధికార సూచన. దేవుడు తన 1000 ఏళ్ల పరిపాలనలో మనందరినీ ఏలాలని, తన రాజ్యంలో మనం చేరాలని ఆశపడుతున్నాడు. అవునా? దేవుడు ఏలాలి, అది రాజదండము, ఏలిక. అవునా? థ్యాంక్ యూ జీసస్. అలాగే ఇక్కడ మనము చూసుకున్నట్టయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో చూసుకున్నట్టయితే ఇందాక అల్పమైన దానివి కాదు అని మనం ఇందాక చదువుకున్నాం. బెత్లెహేము, యూదా బెత్లెహేమ, నువ్వు అల్పమైన దానివి కాదు అంటే అప్పటికే అన్ని దేశాల మీద, అన్ని గ్రామాల మీద, అన్ని పట్టణాల మీద చిన్న గ్రామం ఇది. అవునా? అన్నిటి మీద. అందుకే దానిలో నుంచి నేను ఉదయిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మేక 5:2లో మనం చూసాం. ఆ వాగ్దాన నెరవేర్పు మత్తయి సువార్త 2:5లో మనం చూసాం. అవునా? అలాగే దేవుడు ఎవరిని దృష్టిస్తాడని కూడా మనం చూసాం యోహాను సువార్త 5వ అధ్యాయంలో. అవునా? దీనులని, దరిద్రుల్ని దేవుడు కరుణిస్తాడు, చూస్తాడు. అవునా? అలాగే మొదటి సమూయేలు రాసిన గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం. అయితే దావీదు అక్కడ పుట్టారంటున్నారు, మీరు సొంత వాక్యాలు చెప్పారు, బైబిల్ రెఫరెన్స్ ఏది అయ్యగారు అని అడగచ్చు. అవునా? మొదటి సమూయేలు రాసిన గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం. సౌలు ఇజ్రాయిల్ అందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహు దుఃఖితులైరి. దావీదు యోదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడు అయిన యెషయ అను కుమారుడు. యెషయికి 8 మంది కుమారులను. అతడు సౌలు కాలమందు జనులలో ముసలవాడై ఉండును. యెషయ యొక్క 3 పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంట పోయారు. ఇక్కడ మనం చూసామండి. ఎక్కడ వాడంటే యెషయ, దావీదు యోదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెషయ కుమారుడు. కనెక్ట్ అయిందా లేదా? ఏమండి? కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా? అలాగే ఆదికాండము 35వ అధ్యాయము 19వ వచనం మనం చూద్దామండి. ఆదికాండము. మరి యాకోబుకు దేవుడు ఏమి ఇచ్చాడండి? వాగ్దానం ఇచ్చాడు. మా వాగ్దానం దేవుడు మర్చిపోయాడా? ఆదికాండము 35వ అధ్యాయము 19వ వచనం. అట్లు రాహేలు మృతి పొందును, బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమందు పాత పెట్టబడిను. యాకోబు ఆమె సమాధి మీద స్తంభము కట్టించును. నేటి వరకు అది రాహేలు సమాధి స్తంభము. ఎక్కడ పాత పెట్టబడ్డదండి? బెత్లెహేంకి ఎఫ్రాతా మధ్యలో. అవునా? అలాగే బిలాము కూడా చెప్పాడు, రాజదండం వచ్చిద్ది, నక్షత్రం ఉదయించిద్దని. బెత్లెహేములో 2, 3 అయిపోయినాయి. 4వది ఏంటి? ఇక్కడ మనం దావీదు కూడా అక్కడే జన్మించాడు. బెత్లెహేము ఎఫ్రాతా మధ్యలోనే. అవునా? కనెక్షన్ ఇచ్చాడా లేదా దేవుడు? ఎక్కడ ఆదికాండము యాకోబు, ఎక్కడ దావీదు, ఎక్కడ బోయాజు. అవునా? దేవుడు అలా కలుపుకుంటూ వచ్చాడు. అందుకని ఆ బెత్లెహేముకి దేవుడు ప్రయారిటీ ఇచ్చాడు. అల్పమైన దానివి కాదని దేవుడు వాగ్దానం కూడా ఇచ్చాడు ప్రవక్తల ద్వారా. అవునా? అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే
1 దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 11వ వచనం మనం చూడొచ్చు. 1 దినవృత్తాంతాలు 17వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలు. 17, నీ జీవిత దినములను తీరి నీ పితరుల యొద్దకు చేరినప్పుడు నీ కుమారుల వల్ల కలుగు నీ సంతానము నేను స్థాపన చేసి అతని రాజ్యము స్థిరపరిచేదను. ఆమేన్. అతడు నాకు ఒక మందిరము కట్టించును, అతని సింహాసనము నేను నిత్య స్థాపన చేసేదను. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. నీకంటే ముందుగా ఉన్న వానికి నా కృప నేను చూపక మానను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అతనికి నీ తండ్రినే ఉంటా, నాకు కుమారుడై ఉంటాడు. యేసుప్రభువు వారు కూడా ఏమన్నారండి? నా తండ్రి చిత్తము లేకుండా ఏది చేయను, నా తండ్రి ఆజ్ఞ లేకుండా ఏది చేయను, ఆయన చేయగోరిందే నేను చేస్తాను అన్నాడా లేదా? మరి శిష్యులు తండ్రి తండ్రి అన్నారుగా, ప్రభువా మీ తండ్రిని ఒకసారి చూపించంటే, ఇన్నాళ్ళు మీతో తిరుగుతున్న నీది కాదా, నన్ను చూస్తే తండ్రితో మాట్లాడినట్టు కాదా అని అన్నాడు కూడా దేవుడు ఒక సందర్భంలో. అవునా? కనెక్ట్ అయిందా లేదా? మ్యాచ్ అయిందా లేదా? అవునా? ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. చూసారా, దేవుడు ఎక్కడ వదిలిపెట్టలా. నీ రాజ్యము నిత్యము నిలుచును, స్థాపన చేస్తా, ఏలుబడి చేస్తా అన్నాడు. ఎవరికి ఇచ్చాడు వాగ్దానము? దావీదుకి. మందిరము కట్టాలని ఆశపడ్డాడు దావీదు. ఆ దావీదుకి దేవుడు ఏం చెప్పాడు? వాగ్దానం ఇచ్చాడు. అవునా? నీ రాజ్యము నిత్యము స్థిరపడదు. రాజ్యము స్థిరపడాలంటే ఎలాగా? యేసు ప్రభు వారికి అధికారం ఉంది. నిత్యము ఏలుబడి చేసేవాడు. యుగ యుగములు తరతరముల వరకు ఘనత మహిమ ప్రభావములు ఆయనకే చెల్లుతాయి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. అయితే నెరవేర్పు జరిగిందా లేదా? దేవుడు వాగ్దానం ఇచ్చాడే. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 23వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. కొంతమంది యేసుప్రభు వారు పుట్టలేదేమో, యేసుప్రభు వారు ఊరికినే ఇది చేస్తున్నారేమో, పుట్టాడని అడావిడి అని అనుకోవచ్చు. అడావిడి నిజమా కాదా అనేది కూడా మనం ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. బెత్లెహేములో పుట్టాడని. అవునా? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 23వ వచనము. అతని సంతానం నుండి దేవుడు తనకు వాగ్దానం చొప్పున ఇజ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించిన. ఆమేన్. థ్యాంక్ యూ. డైరెక్ట్ వచనం, డైరెక్ట్ వాక్యం అక్కడ ముద్రించబడిందని అన్న పాత నిబంధన గ్రంథంలో రాత చెప్పినా లేదా? యాకోబులో నక్షత్రం ఉదయించడం ఏంటి? యోధాల నుంచి రాజదండం రావడం ఏంటి? ఇది ఒక మర్మం. అవునా? రాజదండం అంటే మనం మ్యాజిక్లో చూస్తాం కదా, జయ్యమని వచ్చేసి మ్యాజిక్ కనపడిద్దిగా, పెన్సిల్ అనగానే పెన్సిల్, పెన్ను అనగానే పెన్ను, ఏమండి అలాగొచ్చేద్దామో అనుకుంటాం. కానీ ఇక్కడ ప్రవచన నెరవేర్పు ఎలా జరిగింది? దేవుడే తనను తాను తగ్గించుకొని దీనుడిగా బెత్లెహేములో పశువుల పాకలో దేవుడు జన్మించాడు. ఆమేన్. చూసారా? థ్యాంక్ యూ. అతని సంతానానికి దేవుడు తన వాగ్దానం చొప్పున ఎవరికండి? దావీదుకు చేశాడు. ఎవరికండి? అబ్రహాంకి చేశాడు. ఎవరికండి? రూతుకు చేశాడు దేవుడు. ఆ వాగ్దానాలు చొప్పున రక్షకుడు యేసుక్రీస్తు పుట్టించును. ఆయన రాకడ ముందు యోహాను ఇజ్రాయేలు ప్రజలందరికీ మారు మనసు విషయమే బాప్తీసము ప్రకటించిన. ఆమేన్. థ్యాంక్ యూ. అలాగే మరి ఇక్కడ ఉంది కదా, పరలోక రాజ్యంలో కూడా మనం చూడాలి కదా, కనెక్షన్ ఉందా లేదా అని. ఆ బెత్లెహేముకి దేవుడు పుట్టడానికి కనెక్షన్ ఉందా లేదా అని ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం చదువుదామండి. సంగముల కోసం ఈ సంగతులు మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అని నేను నా దూతను పంపి ఉన్నాను. నేను నా దావీదు వేరు చిగును సంతానమును ప్రకాశమైన వేగు చుక్కనై ఉన్నాను. ఆమేన్. థ్యాంక్ యూ. దావీదు వేరు చిగుడు. దేవుడు ఏమన్నాడు ఇందాక? క్షమించండి,
మనం ఇందాక చూసుకున్న వచనంలో ఏంటిదండి, సమయంలో చూసుకున్నామండి. అక్కడ దావీదు ఎక్కడి నుంచి వచ్చాడని. అలాగే మొదటి దినవృత్తాంతంలో మనం చూడొచ్చు, దేవుడు ఏమిచ్చాడు, నీ సంతానాన్ని నిత్యము స్థిరపరుస్తా. ఎందుకని, దేవుడికి చక్క దేవదారు మానుతో ఏం చేశాడండి, ఆ మందసం పెట్టడానికి ఒక పట్టణాన్ని కట్టాడు, నగరాన్ని. ఆ నగరంలో దేవుడు పెట్టంగానే ఇన్ని రోజులు గుడారాల్లో పెట్టారే, ఇన్ని రోజులు అక్కడెక్కడ పడేశారే, ఇన్ని రోజులు ఇటెత్తుకెళ్ళిపోయారే, దావీదు ఎంత చక్కగా నా కోసం పట్టణం కట్టించాడయ్యా, నేను ఏ రోజు ఎవరిని అడగలా. నా బిడ్డలు రాళ్ళ మీద పడుకుంటే రాళ్ళ దగ్గరికి వెళ్ళా, రప్పల మీద పడుకుంటే రప్పలకి వెళ్ళా, నీళ్ళ దగ్గర పడుకుంటే నీళ్ళ దగ్గరికి వెళ్ళా, ఆ డేరాల దగ్గర తిరిగాను. దావీదు నన్ను ప్రేమించి స్నేహించి నా కొరకు ఒక నగరాన్ని ఏర్పరిచాడు, ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరిచాడు, ఒక విలువైన నగరాన్ని ఏర్పరిచాడని దేవుడు ఆనందపడిపోయాడు. ఆనందపడిపోయి శాశ్వత కాలమైన కృపను చూపించాడు దేవుడు. చూసారా, మర్చిపోలా. ఏమని అన్నాడు దేవుడు, సంఘములో కొడికి సంగతి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అని నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగును సంతానమును ప్రకాశమైన వేగు చుక్కనై ఉన్నాను. ఆమేన్. చూసారా, ఇప్పటికైనా నేను యేసునని అట్లా దేవుడు దావీదు సంతానాన్ని అన్నాడు దేవుడు. ఆమేన్. థ్యాంక్ యూ. ఎంత తగ్గింపండి దేవుడికి. దావీదు కుమారుని అయ్యా నేను, యేసు తండ్రి, పరలోకపు తండ్రి కుమారుని అయ్యా నేను, యేసు. చూసారా ఎంత తగ్గింపు. తనకు అధికారం ఉంది, బలం ఉంది, జ్ఞానం ఉంది, శక్తి ఉంది, కానీ తన సొంతంగా ఏది చేయలే. యేసు ప్రభువారు తండ్రి మీద ఆధారపడ్డాడు. సిలువ మరణం సైతం కూడా మనం ధ్యానం చేసుకున్నాం. గత్యమనే వనములో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, పారిపోవచ్చు, వేరే ఊరు వెళ్ళిపోవచ్చు. అయినా సరే తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే, నీ చిత్తమే సిద్ధించునుగా కానీ దేవుడు ప్రార్థన చేశాడు. అవునా, తనను తాను తగ్గించుకున్నాడు, దేవుడికి అర్పించుకున్నాడు. అందుకే మర్మాలన్నీ మనందరికీ చెప్పేయడానికి దేవుడు ఆ వరాన్ని పొందుకున్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ. దావీదు వేరు చిగురునయ్యా నేను, యేసుక్రీస్తును. ఆమేన్. ఇలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా చాలా ఉంది. నిజంగా అబ్రహాం గారికి మరి కనెక్షన్ అన్నా కదా. ఆదికాండము 18వ అధ్యాయము 18వ వచనం చూద్దాం అన్న. అబ్రహాంకి దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు? మరి ఇక్కడ అన్ని కనెక్షన్లు కరెక్ట్గా సరిపోయినాయండి. బెత్లెహేములో ఎందుకు పుట్టాలని దేవుడు? ఆదికాండము 18వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు యెహోవాను నేనే చేయబో కార్యము అబ్రహాముకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములకు ఆశీర్వదించబడును. ఆమేన్. ఏలటంగా యెహోవా అబ్రహాము గురించి చెప్పినది అతని కలగజేయును. ఆ తర్వాత తన పిల్లలకు తన ఇంటి వారికి నీతి న్యాయములు జరిగించును. యెహోవా మార్గము గైకొనుటకు అతను వారికి ఆజ్ఞాపించినట్లు అతను ఎరిగి ఉన్నాడు. ఇక్కడ ఏముందండి? భూమిలో సమస్త జనులు ఆశీర్వదించబడిన అతని ద్వారా. ఎవరి ద్వారా అండి? మనం ఎవరి ద్వారా ఆశీర్వదించబడుతున్నా? ప్రభువా దీవించయా, ఆశీర్వదించబడయా అని అడుగుతున్నాం లేదా? మనము ఎక్కడున్నాం? మనం భూమి మీద. అవునా? ఎలాగ ఆశీర్వదించబడుతున్నాం? అబ్రహాంగా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఎవరి ద్వారా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు? యేసుక్రీస్తు వలన. అవునా? తన క్రియ స్వరక్తం వలన, తన కృప వలన, మన విశ్వాసం వలన దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. బలమైన జనమగుణ. అలాగే ఆదికాండము 26వ అధ్యాయము 4వ వచనం చూసినట్టయితే, ఏలననగా నీకు సంతానమునకు ఈ దేశములను ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాంతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రం వల్ల నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములను నీ సంతానానికి ఇచ్చేదును. నీ సంతానం వలన సమస్త భూలోకము సమస్త జనువులు ఆశీర్వదించబడను. చూసారా? నీ సంతానానికి ఇస్తా. నీ సంతానం ద్వారా ఆశీర్వదించబడతారు, నీ సంతానం ద్వారా ఏలబడతారు. మరి ఎవరైనా ఏలేరా? రాజులు ఏరారు కానీ అధికారం కోల్పోయారు.
ఏమండి? మరి యాకోబు కుమారుడు ఎవరండి? ఆ పేరు మర్చిపోయాను, క్షమించండి. పద్దాక మనం చెప్పుకుంటాం ఆయన పేరు యోసేపు. యోసేపు ఏలాడు, మరణించాడు. మరి ఎక్కడ అయిపోయింది కదా అక్కడితో. మోషే వచ్చాడు, ఏలాడు, ఆయన కూడా మరణించాడు, అయిపోయింది కదా. యేషువ వచ్చాడు, ఇలా జరుగుతూనే ఉంది. కానీ శాశ్వత కాలము ఏలేదు ఎవరండి? దేవుడే. సమస్త జనములను స్వతంత్రం చేసుకొని తన ద్వారా ఆశీర్వదించబడతారు. తనలో నుంచి జనాలు వస్తారు. ఎవరు వస్తున్నామండి? యేసు ప్రభు వలన. ఎక్కడ వలన? బెత్లెహేములో. దేవుడు అందుకనే ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అర్థమైందండి? బెత్లెహేములో పుట్టడానికి కారణం ఒక్కొక్క వచనాన్ని దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచించాడు, బిలాము ద్వారా. అవునా? అలాగే రెండవదిగా మనం చూసుకున్నట్టయితే యాకోబుకి వాగ్దానం ఇచ్చాడు. రాహేలు చనిపోయింది, అక్కడి నుంచి దేవుడు వచ్చాడు. అవునా? మరి మూడవదిగా చూసుకున్నట్టయితే దావీదు వంశం నుంచి వస్తానన్నాడు దేవుడు, వాగ్దానం ఇచ్చాడు దావీదుకు కూడా. మరి దావీదు వంశం నుంచి వచ్చాడు దేవుడు. అలాగే రూతుకు వాగ్దానం ఇచ్చాడు. ఆ రూతు కూడా వాగ్దానం ఇవ్వడం వల్ల అక్కడి నుంచి కూడా దేవుడు వచ్చాడు, ఆ వంశవలుడు. అవునా? లాస్ట్కి దావీదు వేరు చిగురగు నేను అంటున్నాడు దేవుడు. యూదా, బెత్లెహేమ, అల్పమైన దానివి కాదు నువ్వు, నీలో నుంచి ఏలబోయి వాడు వస్తున్నాడు, నీలోంచి రాజు వస్తున్నాడు, నీలోంచి సమస్త జనులు ఏలబోయి వాడు వస్తున్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ. వాగ్దానం ఇచ్చాడు, నెరవేర్చాడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందామండి. ఈరోజు నువ్వు బలహీనుడు అని కుంగిపోతున్నావా? ఈరోజు నా సమస్య తీరదని నువ్వు బాధపడుతున్నావా? నా పరిస్థితి ఇంతే, నా అవమానాలు ఇంతే, నా బాధ ఇంతే. 38 ఏళ్ల నుంచి కుష్ఠిరోగి వ్యాధి అక్కడే ఉన్నాడు. తనని ఎవరైనా దింపుతారని ఆశపడ్డాడు, ఎవరు దింపల. కానీ ప్రభువు వచ్చాడు, స్వస్థపడగోరుతున్నావా అని. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు దర్శిస్తున్నాడు. నువ్వు పడుతున్న వేదన, నువ్వు చీకటిలో పడుతున్న వేదన, నువ్వు ఎవరికి చెప్పుకోలేకపోతున్న వేదన, బాధ, ప్రతి ఒక్కటి నువ్వు అల్పమైన దానివి కాదు బెత్లెహేమ, ప్రధానులలో నువ్వు అధికారి అవుతావు అన్నాడు దేవుడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు అల్పమైన దానివి కాదు, నువ్వు అల్పమైన వాడు కాదు. యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీలో నుంచి బలమైన జనమగు వస్తానని, నీలో నుంచి ఆశ్రదించబడే జనం వస్తుందని, నేను దీవించబడతానన్న, నీ పేరును గొప్ప గ్రామం చేస్తానన్నాడు, నేను గొప్ప చేయి మొదలు పెడతానన్నాడు దేవుడు. నేను అభివృద్ధి పరుస్తానన్నాడు, నేను అనేక జనములకు తండ్రిగా చేస్తానన్నాడు, కుమారుడు అవుతానన్నాడు. తాను కుమారుడై తండ్రిని అవుతానన్నాడు దేవుడు. తగ్గించుకొని వస్తున్నాడు దేవుడు నీ కోసం, నా కోసం. దావీదు పురమందు నేడు రక్షకుడు జన్మించాడు, మన కొరకు, మనందరి కొరకు, మనందరి జీవితాల కొరకు. దేని కొరకు? 38 సంవత్సరాల నుంచి ఎక్కువ నేటి దగ్గర పడి ఉన్నవాడు కుటుంబాన్ని వదిలేశాడు, ఆహారాన్ని వదిలేశాడు. ఆ యొక్క మానము, మర్యాద ఇవన్నీ కూడా మంట కలిసిపోయిన పరువు అన్నీ కూడా, ఆ కుటుంబ బాంధాలు లేవు, ఆ బాంధవ్యాలు లేవు. ఆ యేసు ప్రభు వారు దర్శించాడు ఆయన్ని. ఆ యేసు ప్రభు వారు చూశారు అతని బాధని. ఆ యేసు ప్రభు వారు నేనెందుకు రీచ్ అవ్వలేకపోతున్నానని నువ్వు తాబేలు అనుకుంటున్నావా? నువ్వు తాబేలైనా సరే నిన్నే పట్టుకున్నాడు దేవుడు. యేసయ్య. ఆమేన్. థ్యాంక్ యూ. నిన్ను పట్టుకున్నాడు దేవుడు. అడుగు దేవుణ్ణి, అయ్యా నీ హృదయ వేదన ఏంటి? నేను అల్పమైన దాన్ని అన్నాడా? నేను అల్పమైన వాడిని అన్నాడా? నీ డబ్బులు సంపాదించలేదన్నారా? నీ ధనము సంపాదించలేదన్నావా? నువ్వు ఏది సాధించావన్నారా? ఏం అధికారం చూస్తున్నారా? బలమును చూస్తున్నారా? నువ్వు బలహీనం అవ్వచ్చు ఈరోజు, నువ్వు అవమాన పాలవ్వచ్చు ఈరోజు, నువ్వు ఈరోజు బాధపడవచ్చు. నీకు వస్త్రాలు లేకపోవచ్చు, నీకు గృహము లేకపోవచ్చు, నీకు అధికారము లేకపోవచ్చు, నీకు ఆహారం లేకపోవచ్చు. ప్రతి ఒక్కటి నిన్ను దర్శిస్తున్నాడు దేవుడు ఈరోజు. పొందుకు యేసునామమున. ఆమేన్. స్వస్థపరచకూడుతున్నావా? నేను స్వస్థపరుస్తా, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. బిడ్డ, దేవుడు ఎంతగానో ప్రేమించాడు ఈ లోకాన్ని. ఆయన మాటని అనుసరించి నువ్వు తీసుకున్న బాప్తిసాన్ని బట్టి
ఆయన మాటను అనుసరించి నువ్వు నలుగురిలో యేసుక్రీస్తు కోసం నడుస్తున్న నడవడికను బట్టి, ఆయన మాటను అనుసరించి నువ్వు పరిశుద్ధంగా నడుస్తున్న నీ నడకను దేవుడు దర్శిస్తున్నాడు ఈరోజు. నీ యొక్క ప్రవర్తన దేవుడు దర్శిస్తున్నాడు ఈరోజు. నీ స్థితిగతులు దేవుడు దర్శిస్తున్నాడు ఈరోజు. నువ్వు అల్పమైన దానివి కాదు, నువ్వు అల్పమైన వాడు కాదు. నీలో జనాలు తక్కువ ఉండొచ్చు, జనాంగం తక్కువ ఉండొచ్చు, నువ్వు ఒంటరి వాడు అవ్వచ్చు, నువ్వు ఒంటరి దాన్ని అవ్వచ్చు, నువ్వు విధవరాలు అవ్వచ్చు, నువ్వు కుంటివాడు అవ్వచ్చు, గుడ్డివాడు అవ్వచ్చు, మోగవాడు అవ్వచ్చు. హేళన చేసినప్పుడు అధికారాన్ని చూసి నువ్వు మోగపోవచ్చు. కనులుండి కూడా నువ్వు కొన్ని విషయాల్లో నువ్వు మాట్లాడలేకపోవచ్చు, చూడలేకపోవచ్చు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. నువ్వు అల్పమైన దానివి కాదు. యూదా బెత్లెహేమ ప్రధానులలో అధికారులలో నువ్వు వస్తానంటున్నాడు దేవుడు. రాజ్యదండాన్ని ఇస్తానంటున్నాడు దేవుడు. వెలుగును పుట్టిస్తానంటున్నాడు దేవుడు. నిన్నే సేవ నా వల్ల కాదన్నావా? నిన్నే ప్రార్థన వల్ల నాకు వల్ల కాదన్నావా? నిన్నే దేవుడికి సాక్ష్యం నా వల్ల కాదన్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వే చెప్పాలి, నువ్వే నిలబడాలి, నువ్వే వివరించాలి. అన్ని జనులకు నిన్ను వెలుగుగా నియమించి ఉన్నాడు అన్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఆ ప్రభు అయిన వెలుగు మనందరి మీద ప్రసరించునుగాక. ఆమేన్. దీడునయ్యా, దరిద్రునయ్యా, దిక్కుమాలనయ్యా, అవునయ్యా, పాపినయ్యా, నా పితరులు చేసిన పాపాలయ్యా, నేను చేసిన పాపినయ్యా, నేను కూడా చేసిన తప్పులు, శరీరేచ్చలయ్యా, మనసు ఏచ్చలయ్యా, ఆయా హృదయ వాంఛల వల్ల చేసిన తప్పులు పొరపాట్లు కూడా క్షమించండి దేవా. దరిద్రునయ్యా, దీనుడినయ్యా, అయ్యా మురిగుంట్ల నుంచి పైకి రాలేకపోతున్నా ప్రభా, బంకమట్టి నేల నుంచి రాలేకపోతున్నా ప్రభా, అప్పులు ఊపుల నుంచి బయటికి రాలేకపోతున్నా ప్రభా, అయ్యా బంధాలు బాంధవ్యాలనే సంఖ్యల చేత బంధించబడి మేము రాలేకపోతున్నాం ప్రభా. మమ్మల్ని విడుదల దయచేయి ఈరోజు యేసు నామములో. ఆమేన్. స్వస్థపరచును గాక. ఆమేన్. ఈరోజే దేవుడు నిన్ను దర్శించును గాక. ఆమేన్. అల్పమైన వాడి కాదు, అల్పమైన దానివి కాదు. యూదా బెత్లెహేమ రాజదండము నీ నుంచి వస్తుంది, అధికారము నీ నుంచి వస్తుంది. నేను అనేకులకు ఆశీర్వాదంగా దేవుడు నిలబెడుతున్నాడు, అనేకులు వెలుగుగా నేను నిలబెడుతున్నాడు, అనేకులు నేను భోజనం బిడ్డగా నిలబెడుతున్నాడు, అనేకులు నువ్వు ఆదరించే బిడ్డగా నిలబెడుతున్నాడు, అనేకులు నువ్వు వస్త్రాలు ఇచ్చే బిడ్డగా నిన్ను నిలబెడుతున్నాడు, అనేకులుగా నువ్వు వెలుగును పంచగలిగే బిడ్డగా దయచేస్తున్నాడు. దేవుడు నేను దీవించబోతున్నాడు. నూరింతలుగా వెయ్యింతలుగా దేవుడు నిండారులుగా నీ నిండి పొరలింపజేస్తున్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. నీ కోసమే ఉదయించాడు, మన కోసమే ఉదయించాడు, నా కోసమే ఉదయించాడు. యూదా బెత్లెహేమ అల్పమైన దానివి కాదు. నీకు ఈరోజు సపోర్ట్ లేకపోవచ్చు, ఈరోజు బలము లేకపోవచ్చు, ఈరోజు అధికారము లేకపోవచ్చు, ఈరోజు డబ్బు లేకపోవచ్చు, ఈరోజు శక్తి లేకపోవచ్చు. దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. నజరేసు క్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. అయ్యా అల్పుడునైనా, దరిద్రులమైనా, దిక్కుమాలమైన, విధవరాళ్ళైనా, అయా అడుక్కు తింటున్న వాళ్ళమైనా, అయ్యా మేము ప్రతి ఒక్కరు గతికిన కుక్కలాంటి వాళ్ళమా, మిన్నంటి మిన్నులాంటి వాళ్ళమయ్యా. చేసిన ప్రతి ఒక్క ప్రార్థన దీవించి ఆశీర్వదించిన ప్రభా. వారి వారి ప్రార్థన జవాబులు దయచేయి. అల్పమైన దానివి కాదన్నావు దేవా, ప్రధానుల నుంచి వస్తానన్నావు దేవా. అదే విధంగా ప్రభా తండ్రి మమ్మల్ని మా కుటుంబాన్ని దీవించి ఆస్వాదించా, సేవను దీవించి ఆస్వాదించిన ప్రభా. అయ్యా గొప్ప విధంగా నిలబెట్టండి దేవా, వెలుగును దయచేయి. నజరేసు క్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రతి ఒక్కరు ప్రార్థన అంగీకరించి ఆలకించి దీవెన దయచేయి, ఆశీర్వాదన దయచేయి. యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమున్న పరమ తండ్రి, నీ నామం పరిశుద్ధగా, నీ రాజ్యం మాకు వచ్చిగాక, నీ చిత్త పరలోక నెరవేందు, భూమి అందు కూడా నెరవేందు కాక. మనదా నేడు మాకు దయచేయను ప్రభా. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణాలు కూడా క్షమించదేవా. దుష్టు యొక్క సోదరలో పడిపోకుండా తప్పించదేవా. రాజ్యము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావములు సమస్తము నీకే చెల్లునుగాక. నజరేసు క్రీస్తు ప్రశస్త నామమున అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. బలేసు మహారాజుకి, దావీదు కుమార్కి, ప్రభులకి, యేసు రాజుకి, దావీదు కుమార్కి, క్రీస్తు సాహసంగా మీ అందరికీ పేరు పేరు వందనాలండి. ఆరాధన ముగిసింది.